వంటకాల ఛానల్కి స్వాగతం. ఈ రోజు అయితే నేను పచ్చిరేలు అలాగే శనగపప్పు కూర ఉండానండి. చాలా బాగా వచ్చింది అనమాట. నేను కూడా వేళ గోధుమ కూడా పెట్టుకుని తింటాను అనమాట. ఇందులో మంచి టిప్ చెప్పానండి పచ్చిరేలు గురించి. మీరు అయితే కంపల్సరీగా చూడండి, ఫుల్ వీడియో పెడతాను. అప్పుడు చాలా బాగుందండి. పుల్ల పుల్లగా కారంగా వెళ్ళే టేస్ట్ వచ్చింది. పచ్చిరేళ్ళు అంటే చాలా రకాలుగా వండుకోవచ్చు. మనం వండుకుంటే విధానం పెట్టి ఒక్కో దానికి ఒక్కో రకం టేస్ట్ వచ్చేస్తుంటుంది అనమాట. నేను ఇప్పటికే 2 రకాలు పెట్టాను. ఇప్పుడైతే ఇది 3వ రకం అనమాట. మీరు ఇలా కూడా వండుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఓకేనండి. పచ్చిరేలు పెద్ద పెద్ద పచ్చిరేలు తీసుకున్నా, అయినా కానీ ఉండేసరికి ఇలా రౌండ్గా చుట్టుకుపోయి ఇంత తిన్నట్టే కనపడతాయి అనమాట అండి. ఇంత చెత్త వస్తుంది. ఇట్లా చెత్త ఎక్కువ అని దాంట్లో పనికొచ్చి తక్కువ వస్తున్నట్టు వస్తుంది అనమాట. ఎవరికైనా పెట్టినప్పుడు ఈ రైలు చూస్తే చిన్నగా అంతనేమో అనిపించేస్తుంటదండి. మన ఇంత పొడుగు ఉన్నాయి, 3 అంగుళాలు పైన 4 అంగుళాలు ఉన్నాయి. కోసి అన్ని చేసేసరికి ఉడికేసరికి 2గా చుట్టబడిపోయి ఉన్నాయన్నమాట. కానీ మాంసం కూరలా ఉందండి. ముక్క కూడా మంచి బిడే ఉందన్నమాట. మంచిగా ఉడికింది, బాగుంది, సాగుతులేదండి. చక్కగా మాంసం ముక్కలకు టక్కుని కట్టాడుతుంది. ఉండే విధానాన్ని పెట్టుకోవడం మనకి కూరలు టేస్ట్లు వస్తాయండి. ఓకేనండి. మీరు కూడా ఇలా వండుకుని తినండి. ఓకేనండి. ఇస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, పెళ్ళకుండా బాయ్ అండి. మళ్ళీ ఇంకొక ఐటమ్స్ మీ అందరి కోసం.